ప్రైజ్ ద లార్డ్. యేసయ్య శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం. తన పొలమును సేద్యము చేసుకొను వారికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వానికి కలుగు పేదరికము ఇంత అంతా కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి మానవునికి దేవుడు ఒక తలాంతును ఇచ్చి ఉంటారు, ఒక టాలెంట్ని ఇచ్చి ఉంటారు. ఆ టాలెంట్ని ఒకవేళ మంచిదైతే, అనేకులకు ఉపయోగకరమైనదైతే తప్పకుండా తన టాలెంట్ని ఖచ్చితముగా ఉపయోగించుకొనవలెను. ఎప్పుడైతే నీకు కలిగినటువంటి పొలమును, నీకు కలిగినటువంటి తలాంతును నీవు ఉపయోగించుకుంటావో, మంచికి ఉపయోగిస్తావో, అప్పుడు నీకు సమృద్ధిగా నీ కుటుంబమునకు సమృద్ధిని దేవుడు కలుగ చేస్తారు. ఏ లోటు లేకుండా నీ కుటుంబాన్ని చూస్తారు. ఎప్పుడైతే దీనిని విడిచిపెట్టి ఈజీ మనీ కోసము వ్యర్థమైన వాటిని చాలామంది అనుసరిస్తూ ఉంటారు. గుమ్మడికాయలని, 2 తల్ల పాములని, డైమండ్లని, ఇంకా నిధులని, ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకంలో. వాటన్నిటినీ కొంతమంది వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఉంటారు. ఎందుకు అనంటే, ఒక రోజులోనే కోటీశ్వరులు అయిపోవాలి, ఒక దెబ్బతోనే సెటిల్ అయిపోవాలి. ఇటువంటి వ్యర్థమైన ఆలోచనలో కొన్ని జీవితాలు నశించిపోయి, లక్షల రూపాయలు అప్పు అయిపోయి, తినడానికి తిండి కూడా లేనటువంటి కుటుంబాలు ఉంటూ ఉన్నాయి. వ్యర్థమైన వాటిని నీవు అనుసరిస్తూ ఉన్నావా? నీకున్న టాలెంట్ ప్రకారం, నీకున్న తెలివి ప్రకారం మంచిగా నీవు ఉపయోగించుకొని నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా, నీ బిడ్డల్ని నీవు జాగ్రత్తగా, సంపూర్ణముగా, తృప్తిగా వారిని చూసుకుంటూ ఉన్నావా? ఆలోచించు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా. నీ జీవితము పతనమైపోతుందేమో. ఎప్పటికైనా గమనించు. ఎప్పటికైనా వ్యర్థమైన వాటిని విడిచిపెట్టు, వేస్ట్ మాటల్ని విడిచిపెట్టు. ఇదిగో అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, మనకి దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది, డబ్బులు వస్తాయి, ఇవన్నీ చెప్పేటువంటి మాటలను విడిచిపెట్టు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ చేతి పనిని ఆయన దీవిస్తాడు. మంచి కోసం నీ తలాంతును ఉపయోగించు. తప్పకుండా దేవుడు నీకు మంచి ఆహారమును, తృప్తిని నీ కుటుంబానికి నీకు కలుగు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటికైనా ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టు. లాటరీలను విడిచిపెట్టు, ఈ ప్యాకాట్లను విడిచిపెట్టు, ఇంకా ఈజీ మనీని సంపాదించాలనేటువంటి ఆశను విడిచిపెట్టు. తప్పకుండా నీకు కలిగిన తలాంతుతో నీవు ముందుకు వెళ్ళు, ప్రార్థన చేసుకో. దేవుడు తప్పకుండా నిన్ను తృప్తిపరుస్తాడు. ఎన్ని రోజులు నీ భార్య బిడ్డలకు ఆహారం లేకుండా చేస్తావు? ఎన్ని రోజులకు కుటుంబాలని ఇలా గాలిలో విడిచిపెట్టి నువ్వు తిరుగుతూ ఉంటావు? ఎప్పటికైనా నువ్వు మారు మనసు పొంది ప్రభు యొక్క మాటకు నీవు లోబడినట్లయితే నువ్వు దీవించబడతావు, తృప్తిపరచబడతావు. నీకు, నీ కుటుంబానికి చక్కని ఆహారాన్ని, తృప్తిని దేవుడు నీకు ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటికైనా నీ భూమిని నువ్వు సేద్యం చేసుకో, నీ పొలాన్ని నువ్వు దున్ను. తప్పకుండా దేవుడు మంచి పంటను నీకు ఇస్తాడు. నీ తలాంతుని ఉపయోగించు. తప్పకుండా ఆ తలాంతులో దేవుడు నిన్ను ఆశీర్వదించి స్థిరపరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, వ్యర్థమైన వాటి వైపు చూడొద్దు. దయచేసి వాటి వైపు మనసుని మరలించొద్దు. పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రులు నిద్ర లేకుండా చాలా మంది గడుపుతూ ఉంటారు. ఇంకా ఈ సమయంలో ఇంటర్నెట్లో మోసాలు, ఇంటర్నెట్లో అనేకమైన మోసాలు చేస్తూ ఉన్నారు. మనుషుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, హ్యాక్ చేస్తూ ఉన్నారు. భయంకరంగా అనేక మంది జీవితాలతో ఆడుకుంటూ అక్రమముగా డబ్బులు సంపాదించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటువంటివన్నీ కూడా ఒక దినమున హఠాత్తుగా నాశనమైపోతాయి. నీవు నీ చేతి కష్టార్జితముతో, నీకు ఇచ్చిన తలాంతుతో నీవు మంచి పనులు చేస్తేనే నీకు అది దీవెనకరము, నీ కుటుంబానికి ఆశీర్వాదకరం. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి గొప్ప జీవితాన్ని దేవుడు మీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. మీ చేతుల పనిని దీవించాలని ఆయన ఆశపడుతున్నారు. కానీ
నువ్వు మైండ్ గేమ్ ఆడుతున్నావు కానీ నీ చేతుల కష్టాన్ని చూపించలేకపోతూ ఉన్నావు, నీ శరీరాన్ని కష్టానికి లోబరచలేకపోతున్నావు. ఎప్పటికైనా మారు మనసు పొంది ప్రభు యొక్క వాక్యం ద్వారా గద్దించబడి వాగ్దానాన్ని పొందుకో. దేవుడు నీకు నీ కుటుంబానికి సమృద్ధిని దయచేస్తాడు. దేవుడి లేఖనమును మీ జీవితంలో మంచి తెలివిని కలిగించినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు నేను పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన, అయ్యా ఏ బిడ్డలు నాయన వ్యర్థమైన వాటిని అనుసరించి సంవత్సరాలు గడిచిపోయి ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని అయ్యా సంవత్సరాలు గడిచిపోయి ఇంకా వాటి వైపే చూస్తున్నారేమో నాయన. అయ్యా తన కుటుంబాన్ని గాలికి విడిచిపెట్టారేమో తండ్రి. అయ్యా ఆహారం కూడా లేక బాధపడుతున్నారేమో ప్రభువా. మీరే వారిని సహాయం చేసి ఆదుకోండి నాయన. మీరే కృపను చూపండి అయ్యా. అయ్యా వారిని నాయన తండ్రి మంచి మార్గంలో నడిపించి కష్టపడే స్వభావమును దయచేసి అయ్యా వారి చేతి పనిని దీవించమని, వారి పొలాన్ని నాయన ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా. దేవా వ్యర్థమైన వాటిని విడిచిపెట్టిన ఆయన కష్టపడి పని చేసుకునే మంచి మనస్సును మీ బిడ్డలందరికీ దయచేసి ఆశీర్వదించమని, ఈజీ మనీ కోసం పాకులాడకుండా బిడ్డలు కష్టపడిన ఆయన మంచి ధనమును సంపాదించుకునే కృపను దయచేయమని, ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి అయ్యా. అయ్యా నాయన ఏ కుటుంబం ఏ బిడ్డ కుమిలిపోతున్నాడో ఈ వాగ్దానం చూసి ప్రభువా, అయ్యా ఇప్పటి వరకు నేను వ్యర్థమైన దాన్ని అనుసరించాను, ఇక నాకు వద్దు అనేటువంటి ఎవరైతే నిశ్చయాన్ని తీసుకున్నారో వారిని దీవించండి నాయన. అయ్యా వారిని ఆశీర్వదించండి అయ్యా, వారిని స్థిరపరచండి ప్రభువా. అయ్యా వారికి మంచి నాయన పరిస్థితిని కలుగజేసి సమృద్ధిగా దీవించమని, ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో ప్రతి కుటుంబాన్ని ఆదరించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలందరికీ యేసయ్య పరిశుద్ధ నామమున వందనములు శుభములు. మన ఫోన్ నెంబర్ ప్రియ దేవుని బిడ్డలారా 9300807177. తప్పక మీ ప్రార్థన అవసరతను తెలియపరచండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు గొప్పగా మీకు సహాయము చేసి ఆశీర్వదించగలిగినటువంటి శక్తిమంతుడు.